డిఎంటీ లాజిక్స్ ఈరోజు క్లాస్లో థర్డ్ సెమ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనే పేపర్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దామండి. చాలా తక్కువ క్వశ్చన్స్ ఇచ్చాను, ఎక్కువేం కాదు. ఇవి 5 క్వశ్చన్లు లేదా 6 క్వశ్చన్లు లేదా 4 ఉంటాయి. అంటే మొత్తం తిప్పి కొడితే 25 నుంచి 30 క్వశ్చన్లు లోపే ఉంటాయి. ఇవి చదువుకుంటే మీరు ఈజీగా 50+ తెచ్చుకోవచ్చు. సార్ క్వశ్చన్లు ఇచ్చారు, మరి పీడిఎఫ్ల పరిస్థితి ఏంటి, క్లాసుల పరిస్థితి ఏంటి అని మీరు నన్ను అడిగినట్లయితే, సో డిఎంటీ లాజిక్స్ అనే యాప్ ప్లేస్టోర్లో ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోండి. సార్ మీరు ఐఎంపీస్ ఇచ్చారు, స్క్రీన్ షాట్ తీసుకోవడం కాకుండా పీడిఎఫ్ ఏమైనా ఇస్తారా, సార్ మోడల్ పేపర్ పీడిఎఫ్ ఏమైనా ఇస్తారంటే అవి కూడా ఇస్తాను అన్న. అవి కూడా డిఎంటీ లాజిక్స్ యాప్లోనే మీకు ఉంచాను. సో జస్ట్ సింపుల్గా ప్లేస్టోర్లోకి వెళ్ళి డిఎంటీ లాజిక్స్ అనే యాప్ ఉంటుంది, ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేశాక లాగిన్ వియా ఓటీపీ అని అడుగుతుంది, అక్కడ క్లిక్ చేస్తే మీ నెంబర్ ఇస్తే లాగిన్ అయిపోతారు. సార్ నాది ఐఫోన్ అనుకుంటే dmtlogics.com అనే వెబ్సైట్ ఉంటుంది, వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. మీకు యాప్ లేదండి ఐఫోన్ వాళ్ళకి. ఓకే, సో యాప్లోకి వచ్చాక ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, ఫిఫ్త్ సెమ్ అని వెళ్తే చివరికి తెలంగాణ యూనివర్సిటీల పైన ఐఎంపీస్ అండ్ మోడల్ పేపర్స్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. ఇక్కడ సెమ్ 1, సెమ్ 2, సెమ్ 3, సెమ్ 4, సెమ్ 5 అని ఉంటుంది. సెమ్ 3 మీద క్లిక్ చేయండి. ఏపీఆర్ తెలంగాణ అడుగుతుంది, ఏపీ. సో ఇప్పుడు మనం చెప్పుకున్న సబ్జెక్ట్ కెమిస్ట్రీ. ఏ పేపరు? ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇవి కొన్ని మోడల్ పేపర్లు ఐఎంపీలు పీడిఎఫ్లో కూడా మీకు అప్లోడ్ చేసి ఉంచాను. ఏ సబ్జెక్ట్ అయినా ఓపెన్ చేసుకోండి, ఆర్గానిక్ కెమిస్ట్రీ అని కాదు, మీకు నచ్చిన సబ్జెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఐఎంపీస్ మోడల్ పేపర్స్ ప్రతిదీ కూడా మీకు యాప్లో ఇవ్వడం జరిగింది. ఐఎంపీస్ మోడల్ పేపర్స్ ఫ్రీగా తీసుకోవచ్చు. సార్ నాకు క్లాసులు కావాలి, పీడిఎఫ్లు కావాలంటే యాప్లో థర్డ్ సెమ్ అని ఉంటుంది, థర్డ్ సెమ్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా కోర్సులు కనిపిస్తాయి. స్క్రోల్ డౌన్ కిందకి వెళ్ళండి. ఆర్గానిక్ కెమిస్ట్రీ కదండి, ఇదిగోండి ఇక్కడ ఉంది. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ 99 రూపీస్కే మీకు ఏ డేట్ ఇస్తున్నాం, ఇదిగోండి ఇక్కడే ఉంటుంది. మీరు పే చేయక ముందే చూసుకోవచ్చు. కంటెంట్ అని ఉంటుంది, పీడిఎఫ్లు, క్లాసులు, ఇంపార్టెంట్ క్వశ్చన్లు, మోడల్ పేపర్లు. ఇంకొక ఫోల్డర్ కూడా ఓపెన్ అవుతుంది, టాప్ 15 అని. సో సార్ బాగుంది, కోర్స్ తీసుకుంటాను నేను, కానీ లోపల క్లాసులు ఎలాగ ఉంటాయి, లోపల పీడిఎఫ్లు ఎలాగ ఉంటాయి అనే మీకు డౌట్ వచ్చిందనుకో, ఇదిగోండి పీడిఎఫ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. పేమెంట్ చేయక్కర్లే, ఓపెన్ అవుతుంది. ఫస్ట్ యూనిట్ ఇలా క్లిక్ చేస్తే ఫస్ట్ యూనిట్ పీడిఎఫ్ ఏంటనేది ఇలా ఓపెన్ అవుతుంది, చూడండి. రెండో యూనిట్ మరి ఓపెన్ అవ్వదు, ఎందుకంటే ఫస్ట్ యూనిట్ డెమో అనమాట. నెక్స్ట్ క్లాస్లోకి వచ్చేసరికి ఫస్ట్ యూనిట్ క్లాస్ ఇక్కడ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా క్లాస్ క్వాలిటీ అడిగితే క్లిక్ చేస్తే ఓపెన్ అవుద్ది. రెండో యూనిట్ మరి ఓపెన్ అవ్వదు. ఫస్ట్ యూనిట్ పీడిఎఫ్లు, ఫస్ట్ యూనిట్ క్లాసులు మీకు డెమో కింద ఇచ్చాను, వినండి. ఒక యూనిట్ మీరు వినండి, మీకు నచ్చితే, మీకు అర్థమైతేనే తీసుకోండి. సో చాలామంది పిల్లలు అంటే వేరే ఛానల్స్, వేరే యాప్స్లో కూడా అంటే లోపల ఎలా ఉంటుంది అనేది తెలియక చాలామంది పిల్లలు కోర్సెస్ తీసుకోకుండా ఆగిపోతున్నారు. చూడండి, ఇది కొన్ని కంటెంట్ ఉంది కదా, పీడిఎఫ్లు క్లాసులు ఉన్నాయి కదా, ఫస్ట్ పీడిఎఫ్ ఓపెన్ చేయండి, ఫస్ట్ క్లాస్ వినండి, నచ్చితేనే కోర్స్ తీసుకోండి. ఓకే, సో మీకు డెమో ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో బెస్ట్ ప్రైస్లో మీకు డిగ్రీకి సంబంధించి ఏ యాప్ అయినా, ఏ ఛానల్ అయినా చెక్ చేయండి. ఇంత బెస్ట్ ప్రైస్లో మీకు ఎవరు అందించట్లేదు, మీరు చెక్ చేయండి. సో క్లాసులు వినండి, మీకు బెటర్ నచ్చింది, బాగుంది అనిపిస్తేనే క్లాసులు తీసుకోండి. ఓకేనా, ఏ సబ్జెక్ట్ అయినా మీకు కావాల్సిన ఏ సబ్జెక్ట్ అయినా, మీరు ఏ గ్రూప్ వాళ్ళైనా అన్ని సబ్జెక్టులు ఉన్నాయి. బీఏ, బీకామ్, సిబిజెడ్, ఎంపీసీ మొత్తం ఉన్నాయి. బీసీఏ, పీబీఏ అవి కూడా ఉన్నాయి. సో యాప్లో చెక్ చేసి మీరు అక్కడి నుంచి తీసుకోవచ్చు. డిఎంటీ లాజిక్స్ యాప్ మీ క్లాస్లో ఉన్న మీ ఫ్రెండ్స్కి, మీతో చదువుతున్న మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి. డిగ్రీకి సంబంధించిన ప్రతి కోర్స్ కూడా ఈ డిఎంటీ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంటుంది. మీకు ఇంకా ఏదైనా కోర్సు కనిపించినట్లయితే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. 5 to 10 మినిట్స్లో మీకు రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.